హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అసలు ఈ మాల్‌లో నాకు ఈరోజు ఇలా జరుగుద్దని అసలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను మలేషియాలో ఉంటాను. ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న సిటీ మాల్‌కైతే వచ్చాం నేను, మా అన్నయ్య కలిసి. లోపలికి రాగానే ఎవరైతే హాయ్ చెప్పారో మనకు తెలీదు. కానీ మనం కూడా తిరిగి హాయ్ చెప్పేసాం. ఇంకా అతనికి హాయ్ చెప్పి లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నేను, మా అన్నయ్య కలిసి. మా అన్నయ్య ఏమంటున్నాడంటే లోపలికి రాగానే వీడియో తీస్తుంటే, "ఎందుకురా వీడియో తీస్తున్నావు? ఈ మలేషియా లాంగ్వేజ్ మనకు రాదు. ఎవరన్నా చూసి కొడతారేమో" అన్నాడు. దానికి నేనేమన్నానంటే, మన పని మనం చేసుకుంటూ పోవడమే గానీ, ఎవరు మనల్ని పట్టించుకోరని అయితే చెప్పాను. ఇప్పుడైతే లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, మంచి మంచి అందాలైతే కనిపిస్తున్నాయి మనకి. చాలా బాగున్నదనమాట ఈ మాల్ అయితే చూడడానికి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాననమాట. అందుకే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకలా ఎంజాయ్ చేసుకుంటూ మాల్‌లో అయితే తిరుగుతున్నాం అనమాట గ్రౌండ్ ఫ్లోర్‌లో. గ్రౌండ్ ఫ్లోర్‌లో తిరిగి తిరిగి బోర్ కొడుతుందని పైకైతే వెళ్ళిపోతున్నాం ఫస్ట్ ఫ్లోర్‌కి. ఫస్ట్ అయితే వీడియో తీయొద్దన్నాడు గానీ, ఈ ఎక్సలేటర్ మీద ఎక్కగానే వీడియోలో హాయ్ చెప్తున్నాడనమాట అందరికి. మీరు కూడా తిరిగి హాయ్ చెప్పండి మా అన్నయ్యకి. ఇంక అలా ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసే లోపే మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళైతే ఎవరో గాని కనిపించారు. మా అన్నయ్య ఎళ్లి వాళ్ళకి హాయ్ చెప్పి మాట్లాడుతున్నాడు సరదాగా. ఇంక అలా వాళ్ళు మాట్లాడుకోవడం అయిపోయాక నేనైతే ఈ మాల్‌నంతా చూడడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఫ్లోర్‌లో చాలా మాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక షాపింగ్ మాల్‌లోకెళ్ళాననమాట. చిన్నగా క్లాత్స్ అయితే ఉన్నాయని. క్లాత్స్ రేట్ చూస్తే వెంటనే బయటకొచ్చేసాను చూడగానే. అంత రేట్లయితే ఉన్నాయి. ఈ మాలే ఎంత పెద్దగుందో దీంట్లో రేట్లు కూడా అంత పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంక ఈ రేట్లు మనకి సెట్ అవ్వని ఇంక బయటకొచ్చేసి లోపల నుంచి వేరే చోటకైతే వెళ్తున్నా. కొత్త కొత్త ప్లేసులన్నీ ఎక్స్‌ప్లోర్ చేత్తన్నాను. ఈ వీడియోలో అయితే అన్నీ చూపించడానికైతే ట్రై చేస్తాను. ఇంకలా మాల్ అంతా చూసుకుంటా, నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాననమాట. ఇప్పుడైతే ఇది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్‌లోంచి కిందకి వ్యూ చూద్దామని ఎళ్ళాను. వ్యూ చూస్తేనేమో ఇలా ఉంది. ఈ వ్యూ మనకు అంతగా సెట్ అవ్వలేదని టాప్ ఫ్లోర్‌కెళ్ళిపోయి అక్కడి నుంచి చూపిద్దాం అనుకుని అయితే ఎళ్ళిపోతున్నా. ఇంక ఫస్ట్ ఫ్లోర్‌లోంచి వ్యూ అయితే కవర్ చేయలేదు గానీ, సెకండ్ ఫ్లోర్‌లోంచి అయితే కవర్ చేశాను. చాలా బాగుంది. ఇదే అనమాట సెకండ్ ఫ్లోర్‌కెళ్ళే దగ్గర దారైతే. ప్రతి ఫ్లోర్ నుంచి వేరే ఫ్లోర్‌కెళ్ళడానికి లిఫ్ట్స్ ఉన్నాయి. అలాగే ఎక్సలేటర్‌లు కూడా ఉన్నాయి. మనమైతే లిఫ్ట్ గురించి వెయిట్ చేసే అంత ఓపిక లేదు కాబట్టి ఎక్సలేటర్ మీద అయితే ఎళ్ళిపోతున్నాం మళ్ళీని. అలా ఎక్సలేటర్ ఎక్కేటప్పటికల్లా మా అన్నయ్యకి ఎక్స్‌ప్రెషన్‌లు వచ్చేస్తున్నాయనమాట. మామూలు టైంలో అయితే వీడియోలు వద్దంటున్నాడు కానీ, ఎక్సలేటర్ ఎక్కేటప్పటికైతే వీడియోలో కనిపించేస్తున్నాడు. ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తంలో అయితే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందుట్లో ఫుడ్ రేట్ కూడా అలాగే ఉంది. మనం చేసే రెస్టారెంట్‌లో రేట్లకి, ఇక్కడ రేట్లకి అయితే చాలా తేడా ఉందన్నమాట. మన దగ్గర ఏదన్నా 5 రింగిట్ల నుంచి 2 రింగిట్ల నుంచి మొదలవుతాయి. ఇక్కడైతే ఏకంగా ఏది చూసుకున్నా 10 పైనే ఉన్నాయి. ఇంక ఇవన్నీ మనకి సెట్ కాదని మళ్ళీ మూడో ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే టాప్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాం కదా! అందుకే ముందు టాప్ ఫ్లోర్ నుంచి తిరిగొద్దామని పైకైతే వెళ్ళిపోతున్నాను. థర్డ్ ఫ్లోర్‌లోకి రాగానే జనమైతే చాలా గట్టిగా అయితే ఉన్నారు. చాలా గట్టిగా ఇటేపు ఉన్నారు కదండీ! నేనైతే జనం లేపుకైతే వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా విశాలంగా ఉంది. ఇంక సర్లే కదా అని అవన్నీ చూసుకుంటా కిందకి చూద్దామని అయితే వచ్చాను. ఈ కిందకి చూస్తే చాలా ఖాళీగా అయితే ఉంది కింద. అదేంటి ఇక్కడ చూసిన వ్యూ వేరు, నేను చూపిస్తున్న వ్యూ వేరు అనుకుంటున్నాను. కానీ అదైతే వేరే చోట ఉందన్నమాట. అక్కడికైతే వెళ్తాను. ఇంక అలా వెళ్ళే దారిలో ఇక్కడైతే ప్లే స్టేషన్ అయితే ఉంది. ఇక్కడైతే బాల్‌తో తెగకొట్టేత్తన్నారు జనాలు. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఈ గేమ్ అయితే తెగాడేత్తన్నారు. నేను చాలా సేపు చూసాను గానీ నాకైతే ఏమి అర్థం అవ్వలేదు. ఇంక అందుకే కొంచెం ఎదరకైతే వెళ్ళిపోతున్నాననమాట. ఈ గేమ్ మీరు ఎప్పుడన్నా ఆడారేమో కామెంట్ చేయండి మీరైతే. నేను అసలే ఎప్పుడూ ఆడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నా రియల్‌గాని. నేను ఇండియాలో ఉన్నప్పుడు కాకినాడ మాల్స్‌కెళ్ళాం గానీ నాకైతే ఎప్పుడు ఈ గేమ్ కనిపించలేదు. ఇక్కడికైతే వచ్చాక ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఇంక సర్లే అని ఆ గేమ్ దగ్గర నుంచి అలా థర్డ్ ఫ్లోర్ మొత్తం కవర్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడైతే చిన్న పిల్లలు ఆడేత్తన్నారు, పెద్దోళ్ళు ఆడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆడేత్తన్నారు. ఏం గేమ్‌లని చూస్తే నాకేం అర్థమవుతలేదు ఎంతసేపు చూసినాని. సర్లే ఈ గేమ్‌ల గొడవన్నీ పక్కన పెట్టి ఇంకా ఎదరికైతే వెళ్దామని ఎళ్ళాను. ఇక్కడైతే ఈ అంకుల్ తెగ నొక్కేత్తన్నాడు. ఏం నొక్కుతున్నాడో నాకు తెలుత్తలేదు. ఇదొచ్చి డబ్బుల గేమ్‌లో తెలుత్తలేదు. లేదంటే టైమ్ పాస్ గేమ్‌లో తెలుత్తలేదు. ఈళ్ళైతే పెద్దోళ్ళు కూడా ఆడేత్తన్నారు. సర్లే ఈ గేమ్‌ల గొడవ పక్కనెడదాం అనుకుంటే చిన్నపిల్లలందరూ ఆడుకోవడానికైతే ఇక్కడ కార్లు, వ్యాన్లు అయితే ఉన్నాయి. లారీలు కూడా పెట్టేశారు ఈ మాల్‌లోకి తీసుకొచ్చి. చూసారా లారీలు కూడా ఎలా ఉన్నాయో? లారీలు, ట్రైన్‌లు చూసుకుంటే ఇలా పైనుంచి అయితే కిందకి చూపిస్తున్నాను. ఇదనమాట నేను చెప్పిన వ్యూ అయితేని మలేషియా ఫ్లాగ్‌ని పైనుంచి కిందకి వేలాడదీసి కిందైతే రకరకాల కల్చర్‌లు చేస్తున్నారనమాట. ఇంకా అవన్నీ చూసుకుంటా రౌండేసేత్తన్నాను మాల్ మొత్తం. మా అన్నయ్య వచ్చి నవ్వుతున్నాడు. ఏంట్రా మొత్తం వీడియో తీత్తనే ఉంటున్నావని. కానీ అతని వైపు కెమెరా పెట్టేటప్పటికైతే వచ్చి ఎక్స్‌ప్రెషన్‌లు ఇత్తన్నాడనమాట. ఇంక మా అన్నయ్య, నేను కలిసి ఇక్కడి నుంచి వ్యూ చూద్దామనైతే వచ్చాం. ఇదేనమాట పైనుంచి చెప్పిన వ్యూ అయితేని. కిందైతే రెస్టారెంట్ ఉంది. చాలా బావుందయితే రెస్టారెంటు.
ఆ రెస్టారెంట్‌లోకి వెళ్దామని అయితే అనుకున్నాం. సర్లే మనం తినే టైంకి వెళ్దాంలే అని ఈ మాల్ మొత్తం కవర్ చేయడానికైతే కాసేపు అక్కడే నుంచొని చూస్తూ ఉన్నామనమాట. వ్యూని ఎంజాయ్ చేస్తూ. మాకులాగే చాలామందైతే ఉన్నారనమాట. పైనుంచి కిందకి చూసేత్తన్నారేంటని నేను కూడా వెళ్లి చూసాను. ఇక్కడైతే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటో నాకు కూడా తెలీదు. సర్లే కిందకెళ్ళినప్పుడు చూద్దామని అయితే అనుకున్నాను. ఇంకీళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా అని మనం కూడా కాసేపు ఇక్కడే ఉండి అవి షోనైతే చూసామనమాట. సర్లే ఈ ప్రోగ్రామ్ మొత్తం కిందకెళ్ళాక కవర్ చేద్దామని ఆ పక్కనే ఉన్న షాపులైతే చూసుకుంటా కిందకైతే వెళ్ళిపోవడానికి నడుస్తున్నాం అనమాట. ఈ పక్కకొచ్చి చూసేటప్పటికేమో ఇక్కడ ఏవో కార్‌ల్లాగా కనిపించినియి. ఇదేంటి అంటే అందులో ఎక్కి మనం తోలుతా మనల్ని మనమే గుద్దేసుకోవచ్చంట. కారుతో గుద్దేసుకోవడం ఇదొక గేము. ఇంకా గేమ్‌లన్నీ మనకి సెట్ అవ్వని మనమైతే కిందకైతే వెళ్ళిపోతున్నామనమాట ఆ షో చూద్దామని. ఇదే అనమాట కిందకి వెళ్ళే దారి. ఇక్కడ ఏవో చిన్న చిన్న షాపులున్నాయి. యమహా అంట. యమహాకి సంబంధించి ఏమమ్ముతారు? ఇందుట్లో బల్లిగానే అమ్ముతారా? ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనుకున్నాను. ఇంకా చిన్న చిన్న షాపులన్నీ చూసుకుంటా అయితే కిందకెళ్తున్నాననమాట. ఫైనల్‌గా కిందకైతే వచ్చేసాం. కింద ఇక్కడికొచ్చి చూస్తే ఇదే అనమాట పైనుంచి చూపిస్తున్న షో అయితే. ఎవలో చిన్న బాబు డ్రమ్స్ అన్నీ ప్లే చేత్తన్నాడు. ఆడి వయసులో కనీసం నేను నిక్కర్లేసుకున్నానో లేదో కూడా తెలీదు నాకు. ఈడైతే ఏకంగా డ్రమ్‌లే కొట్టేత్తన్నాడు. ఇంకలా జనాల్నందరిని చూపిద్దామని ఎదరకైతే వచ్చాను. ఈలోపు ఆడి ప్లేస్‌లో ఇంకొకడు ఎక్కేసాడు. ఓ పక్కన జనాలు నడుత్తూనే ఉన్నారు. ఇక్కడ పాపం ఇతనైతే క్లీన్ చేస్తూనే ఉన్నాడనమాట. ఈలోపు ఈ గుండుగాడొచ్చేసి ఈడు కొట్టేత్తన్నాడు పొలోమని. ఆడేదో కొంచెం ఉంది కదా సౌండు. వాయిస్ ప్లే చేత్తాను వినండి. ఈడైతే డ్రమ్ములు తెగ కొట్టేత్తన్నాడు. ఈడి వయసులో ఉన్నప్పుడు నేనైతే గోళీలాడతాను, బొంగరాలాడతా తిరిగి ఉన్నాననమాట. కానీ ఈడు చూస్తే ఈడేమో డొంకులు చితక కొట్టేత్తన్నాడు. కాసేపు నేనే ఎళ్లి కొడదాం అనుకున్నాను. నేను కొడితే నన్ను కొడతారేమోననైతే నేను ఇంకెళ్ళలేదు. ఇక్కడే నుంచొని వీడియో అయితే తీత్తన్నాను. సర్లే కాసేపు చూద్దామని అయితే అలా ఇక్కడే నుంచొని ఎటు వెళ్ళకుండా అయితే చూస్తున్నాను. ఆడు ఆపుతాడేమో అనుకుంటున్నాం గానీ ఆపుతలేదు. టిక్కు 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 అంటా కొడతానే ఉన్నాడు మరి. మీకెలా అనిపించిందో చెప్పండి. సర్లే ఆ బుడ్డోడు షో చూసి చూసి తలపోడొచ్చేత్తందని బయటికైతే వచ్చేసాం షాపింగ్ మాల్ నుంచి. బయటకొత్తేనేమో ఎండలు సావదొబ్బేత్తన్నాయి. ఇక్కడేమో రకరకాల జంటలు, ఫ్యామిలీలు అయితే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. మనమేమో అన్నయ్యతో వచ్చాం కాబట్టి మనకైతే జంట లేకుండా పోయింది ఈ మలేషియాలోని. అర్జెంట్‌గా జంటనైతే ఎతికేసుకోవాలి. సర్లే ఎతుక్కుందాం కదా అని అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడైతే సీతా ఫంక్షన్ హాల్ అయితే కనిపించింది. ఈ ఏదైనా మాల్స్‌లో స్క్రీన్స్ ఒకటే ఉంటాయి. లేదంటే చిన్న చిన్న స్టోర్స్ అయితే ఉంటాయి. కానీ ఇదేంటో ఇక్కడ వెడ్డింగ్ హాల్ కూడా ఉంది. ఎలాంటి ఫంక్షన్‌లైనా చేసుకోవడానికి అయితే ఉంటుందంట ఇక్కడ. ఇంత పెద్ద పార్క్‌లో, ఇంత పెద్ద మాల్‌లో ఇలా పెట్టడం అయితే పెద్దగా గొప్ప విషయమనే చెప్పుకోవచ్చు. ఇంకా బయటేమో ఎండలు సావదొబ్బేత్తన్నాయి కదా అని మళ్ళీ లోపలికైతే వచ్చేసాం. ఈ ఏసీలో తిరగడమే కాసేపు బెటర్ అని. ఇక్కడైతే ఫ్రూట్ స్టాల్ ఒకటి ఉంటుందంట పెద్దగాని. అక్కడికెళ్ళి ఏమన్నా ఫ్రూట్స్ కొనుక్కుందామని ఎళ్తుంటే మనకేమో ఎంత వెతికినా మాల్ అయితే కనిపించట్లేదు. సర్లే ఆ స్టోరీ ఎక్కడుంటదని తెలిసినోళ్ళందరిని అడుక్కుంటూ అయితే ఎళ్ళిపోతున్నాం. ఎళ్ళే దారిలో చిన్న చిన్న స్టోర్‌లయితే ఉన్నాయి. ఇండియాకి సంబంధించినయి ఏమన్నా ఉంటాయేమో అని చూత్తుంటే ఏదీ లేదు. అన్నీ మలేషియా వాళ్ళకి సంబంధించినయే ఉన్నాయి. సర్లే ఆళ్ళ రేట్లు చూసుకుంటే మన రేట్లతో కంపేర్ చేసుకుంటే ఏమీ కొనలేం అని ఫ్రూట్ స్టాల్‌కయితే ఎళ్ళిపోతున్నామనమాట ముందు. ఎళ్ళే దారిలో ఒక అన్నయ్య అయితే కనిపించాడు. చైనీస్ అన్నయ్య. మనకైతే హాయ్ చెప్పాడనమాట. ఆ అన్నయ్యతో మీకు కూడా హాయ్ చెప్పిత్తాను ఉండండి. ఎళ్తున్నాను ఆ అన్నయ్య దగ్గరికి. ఇదేంటో తెలీదు గానీ మనం వీడియో తీసుకుంటూ ఎళ్తుంటే ఎవరైనా కనిపిస్తే హాయ్ చెప్తున్నారు. మనం తెలిసినా తెలియకపోయినా మంచిగా అయితే హాయ్ చెప్తున్నారు అనిపిత్తుంది. మనకు కూడా ఇలాగ హాయ్ చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగా అనిపిస్తది కదా! ఆవేశం వచ్చి కాసేపు కూర్చుందాం అనుకుంటే ఎక్కడ చూసినా టేబుల్స్ అయితే ఫుల్ అయిపోయినాయి. సర్లే ఏం చేసేది లేదని ఆ ఫ్రూట్ స్టాల్ ఎక్కడుందో నడుచుకుంటూ వెళ్ళిపోతుందంటే ఇందాక చెప్పాను కదా! ఈ అన్నయ్య అనమాట మనకి హాయ్ చెప్పింది. మీరు కూడా హాయ్ చెప్పండి ఆ అన్నయ్యకి. ఫుడ్ అట్టుకుని ఇక్కడైతే నుంచొని ఉన్నాడనమాట. ఎందుకు నుంచున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా లాస్ట్‌కైతే ఈ ఫ్రూట్ స్టాల్‌కి వచ్చేసామనమాట. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే పుచ్చకాయలు, కర్బూజాకాయలు అయితే ఉన్నాయి. ఇవైతే ప్లాస్టిక్ బొమ్మల్లా అయితే ఉన్నాయన్నమాట. ఇంక వీటిలి రేట్ ఎంత ఉందని చూసుకుంటే మనకైతే కళ్ళు తిరిగేలాగా అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఈ వీడియోలో చెప్పలేను ఈ రేట్ల గురించి. ఇంక అలా ఎదరికైతే వెళ్ళిపోతున్నాను. ఈ మలేషియన్స్ అయితే షాపింగ్ చేసుకుంటున్నారు ఈ ఫ్రూట్స్‌ని. సర్లే మనం కూడా రేట్లు చూద్దామని దగ్గరికెళ్తుంటే ఏ రేట్లు చూసినా మన ఇండియా రేట్ల కంటే డబుల్, త్రిబుల్ అయితే ఉన్నాయి. మనమైతే కొనే పరిస్థితుల్లో లేవు ఇక్కడ రేట్లయితే. సర్లే అరటిపళ్ళైనా తిందామని అరటిపళ్ళ దగ్గరికొచ్చాం. అరటిపళ్ళ దగ్గరికెళ్ళామని కమలాకాయలు చూపిస్తున్నాడు ఏంట్రా అనుకుంటున్నారా? అరటిపళ్ళు కూడా ఉన్నాయి కంగారు పడకండి మళ్ళీ ఎళ్దాం. ఈ కమలాకాయలు చూసుకుంటే కేజీ 21.90 ఉన్నాయి. అంటే మన ఇండియా డబ్బులు దాదాపు రూ. 450 అవుతుందన్నమాట. ఒక కేజీ వచ్చి.
ఈ అరటిపళ్ళ దగ్గరికొచ్చి చూసుకుంటే 84 సెంట్స్ అయితే ఉందనమాట. ఇది కేజీయో, అర కేజీయో నాకైతే అర్థం కాలేదు. ఇంకా పక్కకొచ్చేసాను. రకరకాల ఫ్రూట్స్ అన్నీ చూస్తున్నాను. ఎక్కడా చూడలేని ఫ్రూట్స్ అన్నీ. ఇక్కడైతే ఉల్లిపాయలున్నాయని ఉల్లిపాయల దగ్గరికెళ్ళాను. ఉల్లిపాయలు నీకెందుకురా అంటావా? ఏదో సరదాగా చూద్దామని ఎళ్ళాను మావ. ఏమనుకోకు. రకరకాల ఉల్లిపాయలైతే ఉన్నాయి. 3 రకాలైతే ఉన్నాయిక్కడ. మనం ఎప్పుడు చూసినా చిన్న చిన్న ఉల్లిపాయలే చూసాం గానీ, ఇంత పెద్ద ఉల్లిపాయలైతే ఎప్పుడు చూడలేదు. ఇంకిలా రేట్లన్నీ చూసుకుంటూ పోతే మనం ఎలాగో కొలీనలేం గాబట్టి, మన రూమ్‌కైతే ఎళ్ళిపోవడానికి బయటకైతే ఎళ్ళిపోతున్నాను. వీడియో ఎక్కడిదాకా చూసారు కాబట్టి, నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌నైతే ఆన్‌లో పెట్టుకోండి. నేను మలేషియాలో ఎలాంటి వీడియోలు చేసినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఖాళీ చేతులతో ఎళ్ళిపోకుండా ఈ వీడియోకైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.